దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం. పూర్తి వచనం. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఇది వాగ్దానం. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము, ఆయన ఇవ్వాలనుకుంటున్నవి మనము నేర్చుకోబోతున్నాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. అట్ ద టాప్ ఆఫ్ ద స్టేర్వే స్టూడ్ ద లార్డ్. ఆ యొక్క నిచ్చెన పైగా యెహోవా నిలిచి ఉంది. అండ్ హీ సెడ్, ఆయన ఇలాగూ చెప్తున్నాడు, ఐ ఆమ్ ద లార్డ్, నేను దేవుడను, ద గాడ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అబ్రహాం, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అండ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఐజాక్, నీ యొక్క తండ్రి అయిన ఇస్సాకు దేవుడను. ద గ్రౌండ్ యు ఆర్ లయింగ్ ఆన్ బిలాంగ్స్ టు యూ. నీవు ఇక్కడ పండుకొని ఉన్నావే, అది నీది. ఐ ఆమ్ గివింగ్ ఇట్ టు యూ అండ్ యువర్ డిసెండెంట్స్. అది నేను నీకు నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను. ఏ స్థితిలో చెప్పుతున్నాడు తెలుసా? దేవుని వాగ్దానాలు అన్నీ ఎలా ఉంటాయంటే, మనము భయముతో బిక్కచచ్చి పడిపోయి వట్టి చేతులతో ప్రాణ భయంతో ఎక్కడికి పారిపోతున్నా, ఆ యొక్క స్థితిలో యాకోబు ఒక చోట చేరి రాయి తీసుకుని ఆ యొక్క రాత్రి యందు అతను పండుకొని ఉన్నాడు. అప్పుడైతే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఆకాశము కొన అంటుకుంది. అయితే దేవుని దేవదూతలు పైకి కిందకి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అప్పుడు దేవుడు దర్శనమిచ్చి చెప్పుతున్న మాటలు ఇంకా ఏం చెప్తున్నాడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు వ్యాపించును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇది వాగ్దానం. అంటే ఇక్కడ ఇతను ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తున్నాడు. అన్న ఏశావు చంపేస్తాడని. కారణం ఏంటి? ఏశావుకు చెందవలసిన ఆశీర్వాదం మోసం చేత ఇతను పొందుకున్నాడు. అతను అన్న చంపేస్తాడని. మరి మీరు చెప్పొచ్చు కదా, దేవుడు తోడై ఉన్నప్పుడు అన్న ఎందుకు చంపేస్తాడు? ఎందుకు పారిపోవలసి వచ్చింది? దేవుడు ఎందుకు రక్షించలేడు? అది కాదు. దేవుడు ఒక కార్యము చేయాలంటే అప్పటి వరకు తల్లి చాటు కొంగు చాటు బిడ్డ అయిన యాకోబు, మీరు కూడా మీ బిడ్డల్ని ఇంట్లో పెట్టి పెంచే వరకు ఫారం కోడిలాగా ఉంటారు. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అని. ఎప్పుడైతే నాటుకోడి 10 మంది పరిగెట్టినా పట్టుకోలేదు. ప్రజలు తెలియాలి, ప్రపంచం తెలియాలి, కష్టం సుఖం తెలియాలి, ఇష్టం నష్టం తెలియాలి. ఇక్కడ యాకోబు బయలుదేరి వెళుతున్నాడు. అంత వయసు వచ్చిన యాకోబు పెళ్లి చేసుకోలేదు. అప్పటికే ఏశావు 3 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మన జీవితంలో ప్రయాణము ప్రారంభించకుండా ఏది నువ్వు నేను పొందుకోలేవు. ఆ ప్రయాణము ప్రారంభము ఆ దారిలోనే దేవుడు దర్శిస్తాడు. ఒక మోషేని ప్రయాణంలో దర్శించాడు, ఒక పౌలుని ప్రయాణంలో దర్శించాడు, ఎంతో మందిని ప్రయాణంలో దర్శించేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటి మెట్టు నువ్వు వేయాలి, అడుగు నువ్వు వేయాలి. ఎప్పుడైతే అడుగు నువ్వు వేస్తావో, ఇక్కడ మనకి 15వ వచనం కీవర్డ్స్.
ఏమని చెప్పబడుతుంది? నేను నీకు తోడై ఉండి. ఒకటి, దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం. దేవుడు తోడుగా ఉండడమే శాశ్వతమైన ప్రేమ. దేవుడు తోడుగా ఉంటే ఆయన నిన్ను అడుగడుగునా కాపాడుతాడు. కనుక నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు. అంటే ఎప్పుడైతే నీవు వెళ్ళే ప్రతి స్థలమునకు కూడా నీ దేవుడు నీకు తోడుగా వస్తున్నాడు నిన్ను కాపాడడానికి. ఈ దేశమునకు నిన్ను మళ్ళరపి, అంటే ఎక్కడ నువ్వు ప్రారంభించావో అక్కడికి దేవుడు నిన్ను తిరిగి తీసుకొస్తాడు. నా జీవితంలో ఎన్నోసార్లు వద్దు ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నాను, కానీ దేవుడు నన్ను తిరిగి రప్పించినట్లు నేను చూడగలుగుతున్నాను, నాతో ఉన్నవారు చూడగలుగుతున్నారు. కనుక చివరి పాయింట్, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఎంతో మంది ఎన్నో చెప్పారు కదా, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. నా జీవితంలో అనుభవంతో నేను చెప్పిన వారిని నమ్మకండి, చేసిన వారిని నమ్మకండి. కానీ నీకు తెలుసా, చెప్పేవాళ్ళు కొంతమంది చేయొచ్చు, చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ అదే చెప్పిన వాడు భూమి ఆకాశములు కలుగును గాక అని పలికిన వాడు, వెలుగు కలుగు గాక అని పలికిన వాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానము నీవు పొందుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాగ్దానం ఇతంది కాదు, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులకు ఏ దేవుడనో వారికి వాగ్దానము చేసింది. కనుక ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఎక్కడ బలిపీఠము కట్టినట్లు చూస్తున్నాం? 6వ వచనం, అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి, అంటే కనానీయుల దేశములో, అంటే కనానీయుల దేశము ఎప్పుడైతే కనాను దేశమునకు అబ్రహాము వచ్చినాడో అక్కడ దేవుడు ప్రత్యక్షమై చెప్పుతున్నట్లు చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియరా, ఇవే మాటలు మళ్ళా మనము ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపెట్టిన తరువాత ఏమంటున్నాడు? యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు, పడమర చూడుము. ఏమంటున్నాడు? నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. కనుక దేవుడు నిన్ను కాదు, నీ తర్వాత నీ బిడ్డలు, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఏ రోజునైతే నీ బిడ్డలు నీకంటే రెండంతల ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నతమైన స్థితిలో ఉండడమే కాదు, నిన్ను నీ వృద్ధాప్యమందు నీకు తోడుగా నిలవాలి, నిన్ను ఆదరించు వారిగా ఉండాలి. కారణం ఏంటంటే, మనము ఎందుకు మన బిడ్డలకి ఆ విధముగా చేయలేకపోతున్నామంటే, నాకు అనేక మంది చెప్పింది, నా చిన్నప్పుడే మా అమ్మ నన్ను విడిచి కువైట్ వెళ్ళిపోయింది, కనుక నువ్వు డబ్బు పంపిస్తున్నావు, కానీ వారు డబ్బునే చూస్తున్నారు, కానీ నీవు వారి కోసం పడుతున్న ప్రయాస వారు గుర్తించలేని గారుగా ఉన్నారు. కనుక వారి జీవితాలు వారు కట్టుకుంటున్నారు, కానీ నిన్ను వదిలేస్తారు. అంటే దేవుడు నీకు ఇచ్చే బహుమానము నీ బిడ్డలు అయ్యున్నారు. ఏ రోజునైతే నీ బిడ్డలు నీ బహుమానం అయ్యున్నారో, నీవు దేన్ని సంపాదించావో వారు కొనసాగించేవారుగా ఉండాలి. కానీ వారు దాన్ని తీసుకుని నిన్ను విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. అంటే అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాడే నేర్పించుము. ఏ రోజు అంటే యెహోవా యందు భయభక్తులు నువ్వు నేర్పిస్తావో, దేవుని యందు నీవు భయము భక్తి కలిగి ఉంటావో, దేవుడు సదాకాలము తోడై ఉన్నాడని, తల్లి గర్భములో నిన్ను రూపించిన వాడు దేవుడని, నీవు నీ తల్లిదండ్రులకి బహుమానముగా మారేటట్లు నీవు ఎప్పుడైతే నీ జీవితాన్ని మలుచుకుంటావో అప్పుడు నీ బిడ్డలు నీకు బహుమానముగా మారతారు, వారి బిడ్డలు వారికి బహుమానముగా మారతారు. కనుక మనము దేవుని మార్గంలో నడుచు వారిగా ఉన్నప్పుడు దేవుడు నీతో పాటు నీ బిడ్డల్ని దీవించువాడుగా ఉంటాడు. కనుక నీ బిడ్డలు స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. ఆదికాండము 17వ అధ్యాయము మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియ
అబ్రహామును జనములకు తండ్రిగా చేస్తూ నీ గర్భంలోంచి రాజులు వచ్చెదరంటూ 7వ వచనం, నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు. మీరు దేవుని నమ్ముకుంటున్నారు కానీ నీ బిడ్డలకి దేవుని గురించి చెప్పలేకపోతున్నావు. పిల్లల పెళ్లిళ్ళు కావు అని చెప్పి అన్యుల వివాహాలు నువ్వు చేస్తున్నావు. నిజ దేవుణ్ణి ఎరిగిన నీవు చెప్పలేకపోవడానికి కారణం ఈ లోకంలో బ్రతికేయడానికి చూస్తున్నావు. కానీ ఏం చెప్తున్నావు? ఇంకా తెలుసుకుంటారులేండి, ఇంకా తెలుసుకుని, ఇంకా చిన్నవాడు కదా, మరి ఇంకెప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకోవాలని, వాళ్ళకి నువ్వు నేర్పించాలని. ఎప్పుడైతే నీవు తిరిగి వారిని నాశనమునకు అప్పగిస్తున్నావో, నీవు ఎరిగి కూడా మనుష్యుల ఎదుట నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, మనుష్యుల ఎదుట నన్ను తృణీకరించువాడు తృణీకారం పొందు. నీవు ఈ లోకపరంగా వివాహాలు చేస్తున్నావు, ఈ లోకపరంగా వారికి ఆస్తులు సమకూరుస్తున్నావు, కానీ పరలోక దైవ దీవెనలు ఇవ్వాలి అంటే ఆయన చిత్తానికి లోబడి, ఒరే ఇది నేను నమ్మిన దేవుడు, ఇది సత్యమైన దేవుడు అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావో, నీ సంతానమునకు కూడా ఆయన దేవునిగా ఉంటాడు. కనుక నాకు, నీకు, నీ తర్వాత వారి తరములలో నా యొక్క సంతతికి నిత్య నిబంధన అని చేస్తూ, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న ఈ దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందును అని అబ్రహాముతో చెప్పినట్లు మనము చూడగలుగుతున్నాం. మరి ఇవే వాక్యాలు ప్రభువునందు ప్రియులారా ఆదికాండము 22వ అధ్యాయంలో ఎప్పుడైతే బలి ఇమ్మంటాడో దేవుడు, ఎప్పుడైతే అబ్రహాము లోబడి దేవునికి విధేయత చూపించి బలి ఇవ్వడానికి వెళ్తాడే, అబ్రహామా నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్న వాడవని నేను గుర్తించి తిని, ఇదిగో నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకు సమస్తము ఇస్తాను. ఆ సంతానంలో ఏషా ఉన్నాడు, ఆ సంతానంలో ఇష్మాయిల్ ఉన్నాడు, కానీ వారు స్వతంత్రించుకోలేకపోయారు. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్తే ఆదికాండము 26వ అధ్యాయము ఆ యొక్క దేశంలో తిరిగి కరువు కలగగా దేవుడు ప్రత్యక్షమై 2వ వచనం నుంచి, యెహోవా ఐగుప్తులోకి వెళ్ళక ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించును. కారణము నీకు నీ సంతానమునకు ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదించబడు ఇస్సాకుతో చెప్పాడు. ఇప్పుడు మనము ప్రభునందు ప్రియులారా మనము నేరుగా యాకోబు గారి దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఎప్పుడైతే మనము యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళుతున్నట్లు మనం చూస్తున్నాం, దేవుడు ఎన్నో విషయాలు అక్కడ నేర్పించినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రభువునందు ప్రియులారా దేవుడు చెప్పిన కాలం వచ్చే వరకు మనము ఆయన చేతి, బలిష్టమైన చేతి కింద ఎప్పుడైతే దేన మనస్సు కలిగి ఉంటామో ఆ రోజున దేవుడు నిన్ను నన్ను హెచ్చించువాడిగా ఉంటాడు. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు చెప్తున్నాడు యాకోబుతోటి, పదా బయలుదేరు, నీవు ఎక్కడ నూనె పోసావో అక్కడికి తిరిగి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ మార్గము మధ్యలో ఎన్నో పాఠాలు, అక్కడ తన సొంత కుమార్తె 34వ అధ్యాయం మనం చూసినప్పుడు దీన మరి చెరపట్టబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అక్కడ వారిని షెకెము వారందరినీ చంపినట్లు మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే అవ్వ వెతుక్కుంటూ ఆ యొక్క పండు దగ్గరికి వెళ్ళింది, దీనా ఇంటిలో ఉండక ఆ యొక్క ఊరిలో జరుగుతున్న వాటిని చూడడానికి వెళ్ళింది, అక్కడ తను చెరపబడింది. ప్రభునందు ప్రియులారా దేవుడు పెట్టిన చోట మనం ఉండాలా? అది చాలా కష్టంగా ఉంటుంది. అందరూ చెప్తారు వీడి పని అయిపోయింది, వీడు వదిలేశాడు అని. కానీ ఒక్కటి చెప్పన,
నీతో దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడువడి ఎడబాయడని, ఆయన నీకు చెప్పింది నీకే చెందుతుందని, మరి ఎవ్వరికి ఇవ్వడని, అన్నీ పోగొట్టుకున్నట్లుగా నిరీక్షణకు ఆధారం లేక గుండె పగిలి ఏడ్చి 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 కుమిలిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ప్రజలందరూ పండగలు చేస్తూ ఉంటారు, ప్రజలందరూ నీ మీద చెడు చెప్తా ఉంటారు, నీవు ప్రేమించిన వారే నిన్ను వదిలేసే వారిగా ఉంటారు. అయితే ఇక్కడ మనము ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. ఏమని చెప్తున్నాడు? నీ పేరు యాకోబు, ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. కనుక ఇక్కడ ఏమి జరిగింది? దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదను అని అతనితో చెప్పాను. కనుక ఇప్పుడు మనం చూసినప్పుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. చూసారా? అంటే ఆ యొక్క పెనూయేలు మనము 32వ అధ్యాయంలో చూడగలుగుతున్నాము. యబ్బోకు రేవు దగ్గర ఏ విధముగా ఆ యొక్క యాకోబు ప్రార్థించి నన్ను దీవించే వరకు నిన్ను విడువను దేవా అని చెప్పాడు. అంటే బేతేలు నుంచి పెనూయేలు, బేతేలు అంటే దేవుని గృహము, దేవుని ఇల్లు, పెనూయేల్ అంటే దేవుని ముఖము, అంటు ద ఫేస్ ఆఫ్ ద లార్డ్. ఏ రోజైతే నువ్వు దేవునితో నడుస్తావో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను కాచువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాచువాడు కునుకుడు నిద్రపోడు. అనేకమైన ఆకర్షణలు వస్తే అనేక మంది నీ గురించి చెడుగా మాట్లాడతారు, అనేక విధాలుగా నువ్వు కృంగిపోతావు, లొంగిపోతావు, అంతా అయిపోయింది అనుకుంటావు. నేనున్నాను, నా జీవితం ఉంది, నా సాక్ష్యం ఉంది. ఏ రోజునైతే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ఆ మార్గములో చనిపోయింది. అయితే కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది, తండ్రి బెన్యామీను అని పేరు పెట్టాడు. కనుక ప్రభునందు ప్రియరా, మార్గంలో ఎంతో మంది, ప్రయాణంలో ఎంతో మంది వస్తారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కడవరకు నీతో వచ్చేవాడు దేవుడని, ఆయన నీకు చెప్పింది నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన దేవుడని, ఆయన చెప్పి చేయకుండా నీ వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుకున్నా భూమి ఆకాశము గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించవు. ఈ రోజున దేవుని వాగ్దానం పొందుకున్నావా? ప్రొకాలై, ఉపవాసముండు, ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మను సంపాదించుకో, దేవుని మీద రోషము కలిగి దేవుని కొరకు నీవు వాగ్దానము పొందుకున్నప్పుడు వాగ్దానము నీకు మాత్రమే కాకుండా నీ తర్వాత నీ బిడ్డలకి దేవుడు ఇచ్చువాడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎక్కువాడి దేశమును దీవిస్తూ ఇవ్వబడిన సెలవు దినమును బట్టి చేయబడిన ప్రార్థన బట్టి స్తుతిస్తూ నిత్యముగా నిన్ను నమ్మిన ఏ ఒక్కడిని నువ్వు చెయ్యి విడిచిపెట్టమని వాగ్దానము చేసిన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవని, నీవు వాక్యము ఇచ్చే దేవుడవని, సాక్ష్యం ఇచ్చే దేవుడవని, నీ నామమును మహిమపరిచే దేవుడవని నిత్యముగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము నిశ్చిస్తూ ఎంతమంది వాక్యం ద్వారా బలపడతారో ఇంకా బలపరచమని యేసునామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.